గురుకులాలు రద్దు. ఇది ఇంతకుముందే చెప్పాను కదా, గురుకులాలు రద్దు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కేసీఆర్ మార్కునో పేరునో మార్చడానికి ప్రయత్నం చేసుకోండి, మీ ఇష్టం, అది మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజల ప్రగతినిచ్చేటువంటి అంశాలు, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు పేరు మార్చుకోండి. మీరు ఇందిరా అని పెట్టుకోండి, రాజీవ్ అని పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు అని పెట్టుకోండి, ఎన్టీ రామారావు పెట్టుకోండి, మీరు ఏదైనా పెట్టుకోండి, దానికి నందమూరి అని పెట్టుకోండి, మీ ఇష్టం, మీ ఇష్టం. లేదంటే మీ అనమల అండ్ ఫ్యామిలీ అని పేర్లు ఏదైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. పేర్లు మార్చుకోండి. తెలంగాణ టీఎస్ని టీజీ మార్చుకున్నాం, ఎవరన్నా వ్యతిరేకించారా? పోనీయండి, మన రాతి ఇంతే, మన కర్మ ఇంతే, ఎవరు ఇస్తే వస్తుంది, ఎవరి తగ్గట్టు వాళ్ళు మార్చుకొని మనం ఏం చేస్తాం, ఎవరి ఆలోచన లెవెల్ అంతే, మనం ఏమి చేయలేమని మౌనం వహించాం. పేరులో పెన్నిది ఏముంది, ఉపయోగపడాల్సింది కదా, ప్రజలకు బాగు కావాలి కదా, ప్రజలకు ప్రయోజనం కావాలి కదా, ఎవరు చేస్తేంది, ఏ పేరు పెడితేంది అనేది ఆత్మగౌరవం విషయంలో వచ్చి మాత్రం మేము వాటి విషయంలో మాత్రం మళ్ళీ రాజ్యపడం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ గురుకులాలు ఎందుకు పెట్టారు? రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే బడుగు బలహీన బహుజన బిడ్డలు చదువుకు దూరమయ్యి కార్పొరేట్ చదువులు చదివించలేక వ్యవస్థలో బలమైనటువంటి వ్యవస్థలో కార్పొరేట్ స్కూల్ విధానం వచ్చిన తర్వాత మేము అక్కడ చదవకపోతే, మా పిల్లల్ని అక్కడ చదివించలేకపోతే మేము మా పిల్లల భవిష్యత్తు ఖరాబు చేస్తామనేటువంటి రక్తాలు, కిడ్నీలు అమ్మి స్కూళ్ళల్లో చేర్పిస్తున్నటువంటి ఎంతోమంది ఉన్నారు. ఆ నాణ్యమైన విద్య పోనీ ప్రాథమిక స్కూళ్ళల్లో ఇస్తున్నారంటే మళ్ళీ అక్కడ ఒకవైపు ప్రభుత్వ వైఫల్యము, రెండో వైపు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి ప్రభుత్వ టీచర్ల అంకితభావం లేని తత్వం ఎక్కువ శాతం ఉంది. కొంతమంది చాలా మంచిగా పనిచేస్తారు. వెరసి ఒక స్కూల్ నిర్వహించడానికి కావాల్సినటువంటి మినిమం స్ట్రెంత్ లేనటువంటి గ్రామీణ జీవన విధానం ఉంది. అంటే ఓ స్కూల్కు మినిమం ఒక 4 టీచర్లు ఉండాలంటే ఒక 40 మంది స్టూడెంట్స్ అని ఉండాలి. కానీ రకరకాల కారణాలతో ఏది మన ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం కానీ, పిల్లలు ఆ గ్రామం నుంచి వలస వెళ్ళిపోవడం కానీ, అంటే తల్లిదండ్రులు వలస వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ గ్రామం కానీ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మినిమం స్ట్రెంత్ లేకపోవడాలు, ఇన్ని రకాల కారణాలతోటి పేదవాడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. అది వ్యవస్థ తప్పు, కాలాన్ని తప్పు, ప్రభుత్వాన్ని తప్పు, టీచర్ల తప్పు, ప్రజల తప్పు కూడా. ఎందుకంటే ప్రజలు కూడా ఏం ఆలోచిస్తున్నారు, నేను ఆ స్కూల్లో చదివిపోతే మా పిల్లగాని స్కూల్కి చదువు రాదేమో, నా పిల్లగాని భవిష్యత్తు చెడగొడతానేమో, ఇప్పుడు అందరూ పరిగెడుతున్నటువంటి ఆ పరుగులో నేను మన పిల్లగాని కూడా అలానే జాయిన్ చేయాలి అనే ఆలోచన ధోరణితోటి ఉన్నారు. సో అట్లా చేసేసరికి ప్రజల్లో రక్తదోపిడీ జరుగుతూ ఉంది. దాన్ని అర్థం చేసుకునేటువంటి కేసీఆర్ గారు ఈ వ్యవస్థను డిస్టర్బ్ చేస్తే, అంటే గవర్నమెంట్ టీచర్ల వ్యవస్థను డిస్టర్బ్ చేస్తే వాళ్ళ యూనియన్లు ఉంటాయి, చాలా అదంతా పెంట అంతా రకరకాల రూల్స్ అడ్డం వస్తూ ఉన్నాయి. దాన్ని రద్దు చేయలేము, దాన్ని బాగుపడి చేయలేము. ఇది నాకు తెలిసినటువంటి అంతర్గత విషయం. ఇది నిజమే. అలాంటి పరిస్థితులు ఏం చేశాడు అంటే దానికి ఆల్టర్నేషన్గా గురుకుల విద్యా విధానాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది మంచి ఆలోచన. గురుకుల విద్య అంటే రెసిడెన్షియల్, అంటే పేదవాడు ఆ గ్రామంలో 10 మంది ఉంటే ఆ 10 మందిని తీసుకెళ్ళి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక జోన్గా క్రియేట్ చేశారు. అంటే మండలానికో హెడ్ క్వార్టర్స్ 10 మండలాలు కలిపి ఒక ప్రాంతానికో 20 మండలాలు కలిపి ఒక ప్రాంతానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు. దీని కులాల బేసిక్ అంటే బీసీ అని, మైనార్టీలు అని, ఓపెన్, ఇవన్నీ రకరకాల అందరికీ న్యాయం చేస్తూ ఆ ఏరియా ప్రాబబిలిటీని బట్టి గురుకులాలు స్టార్ట్ చేసి గురుకులాల్లో పిల్లగాడు వచ్చి జాయిన్ అవ్వాలంతే, మానసికంగా శారీరకంగా వచ్చి జాయిన్ అవుతే చాలు. అక్కడ పలక బల్బం పెన్సిల్ పుస్తకం, తొడుక్కునే బట్ట, కడుపుకు తినే అన్నం, ఇంటికి వెళ్ళేటప్పుడు బస్ ఛార్జీలు, మళ్ళీ స్కూల్కి కానీ హాస్టల్కి వచ్చేటప్పుడు కూడా బస్ ఛార్జీలు కూడా ప్రభుత్వమే భరించేలా ఒక రెసిడెన్షియల్ ఇచ్చి వాళ్ళని అన్ని విధాలుగా, అంటే ఈ పోటీ ప్రపంచంలో చదువుతో పాటు నాణ్యమైన డిజిటల్ విద్యతో పాటు నాణ్యమైనటువంటి కార్పొరేట్ విద్యతో సమానం ఇస్తూనే వాళ్ళని వివిధ రంగాలలో రేపు భవిష్యత్తులో వాడు చదువుకే కాకుండా రేపు వివిధ రంగాల్లో కూడా రాణించేలాంటి స్పైరో మనకు తెలుసు కదా. హిమాలయాలు ఎక్కొచ్చారు మన కురుకుల బిడ్డలు, మన బహుజన బిడ్డలు. హిమాలయాలలో ఎక్కి అక్కడ భారతీయ జెండా, ఇక్కడ పక్కనే తెలంగాణ జెండాని పాతొచ్చినటువంటి బిడ్డలు నా తెలంగాణ గురుకుల బిడ్డలు. అట్లాంటి ఈ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి చేతగాక చావలేక నిర్వహించేటువంటి
దమ్ము లేదా, తెలివి లేదా, వికాసం లేదా, అవగాహన లేదా? ఎందుకు ఈ వ్యవస్థను రద్దు చేయాలనే ఆలోచన జరుగుతుందో వివరాలు తెలాల్సి ఉంది. అంటే ఈ ఇక్కడ ఈ గురుకులాల్లో ఇంకా మంచి చాలా ఎట్లాంటి స్వప్నం అంటే, ఒక జనరేషన్ అంటే రేపు 4వ తరగతిలో 3వ తరగతిలో చేరినవాడు రేపు 10వ తరగతి అయిపోయిన తర్వాత ఒక జనరేషన్, ఒక 10 ఇయర్స్ అయితే ఒక జనరేషన్ బయటికి వెళ్తుంది. అంటే మొత్తం నిన్న 3వ తరగతి 1వ తరగతిలో చేరిన పిల్లగాడు ఎడ్యుకేషన్ అయిపోయి 15 సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషన్ అయిపోతే, అంటే బీటెక్ వరకు మనం చూస్తాం 16, 17 వేసుకోవచ్చు అంత. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు, ఇంకొక 6-7 ఏళ్ళు అయితే ఒక జనరేషను తెలంగాణ వ్యాప్తంగా ఒక జనరేషను, నాకు అవగాహన వరకు సుమారు 5 నుంచి 10,000 మంది విద్యార్థులు ఈ రాష్ట్రం బయటికి వెళ్తారు. దేశానికి వెన్నుముకగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఎవరు వాళ్ళు మళ్ళంటే ఎక్కువ శాతం బహుజనులు, నా దళిత బిడ్డలు, మన దళిత బిడ్డలు, మన బీసీ వర్గాలకు చెందినటువంటి గౌడన్న, చేనేత అన్న, చేపలన్న, మత్స్యకారులన్నా, ఇంకా కింది స్థాయి బుడిగ జంగాలు, ఇట్లాంటి ఎవరు చూసుకున్నా గంగిరెద్దులు చాలామంది ఉన్నారు కదా. అందరూ రేపు తలెత్తుకొని గర్వంగా కార్పొరేట్ స్కూల్లో బారాయణాలు స్కూళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళతో ధీటుగా వీళ్ళు రేపు రాబోతున్నారు. ఇట్లాంటి గురుకులాలని విధ్వంసం చేయాలి, ఛిద్రం చేయాలనే ఆలోచన ఎందుకు చేస్తుంది? ఎవరిస్తున్నారు ఆ సలహా? కాదు నాకు ఇస్తే నేను ఉద్ధరిస్తా అని చెప్పి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు అక్కసు కేవలం ఆయనకు ఒక పెత్తనం ఇవ్వలేదని, ఆయన అడిగితే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని అక్కసుతోటి విషం గక్కి ఏదో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్టు తీసుకొని ఏ విధమైన సిఫారసులు చేశాడో మనం చూశాం కదా. ఆయన మేధావి అని చెప్పుకుంటున్నాడు, తానే సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావి, ఆయన స్వయం మేధావి. ఆ ఆఫ్ నాలెడ్జ్ తోటి ఏమేమి రిపోర్ట్స్ ఇచ్చాడో దాని ఫలితమే కావచ్చేమో నేను అనుకుంటున్నాను. అట్లాంటి వెలితిగా ఆలోచించే వాళ్ళకి కేవలం ఆ రోజు మనం ఆలోచించకుండా వాళ్ళు నిజమే కేసీఆర్ గురించి చెప్తున్నారు వీళ్ళు, అయ్యయ్యో కేసీఆర్ చాలా దుర్మార్గుడు, మనం అవకాశం ఇస్తే ఫ్యామిలీ మొత్తం దోచేసుకుంటుంది, కేసీఆర్ అహంకారే అని అనుకున్నాం. మరి అంతకన్నా మించిన అహంకారం కనపడతా ఉంది ఇప్పుడు, అంతకన్నా మించినటువంటి దొరల పెత్తనం కనపడతా ఉంది, అంతకన్నా మించినటువంటి పోలీస్ పటేల్ భాష కనపడతా ఉంది. ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇదే చదువుదాం ఒకసారి. కేసీఆర్ తీసుకొచ్చిన విద్యా వ్యవస్థను రద్దుకు రేవంత్ సర్కార్ యత్నాలు, అనుకూల ఉపాధ్యాయ సంఘాలతో పావులు కదులుతున్న వైనం, ఇప్పటికే గుట్టుగా సంతకాల సేకరణ చేపట్టినటువంటి చర్చ. అంటే అబేబేబే మేము చేయలేదు, ఆ ఉపాధ్యాయులే మనకు రిపోర్ట్స్ ఇస్తున్నారు, వద్దని చెప్తున్నారు అని చెప్పి, అంటే మన కంటితే మన ఏళ్ళు పొడిపించేటువంటి చక్కని తడిగుడ్డ వ్యవహారాలు ఇవి. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గురుకులాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పడినట్టు తెలుస్తుంది. రెసిడెన్షియల్ పాఠశాల డే స్కాలర్స్గా మార్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అంటే ఇప్పుడు అర్థమవుతుంది మనకు. ఇప్పుడు మనం ఏంటంటే నిలబడలేక కాళ్ళు ఎరగొట్టుకున్నట్టుంది సామెత. ఎట్లా రెసిడెన్షియల్ కళాశాలలు ఉంటే నైట్ పూట ఎలకలు కొరుకుతున్నాయి, అన్నంలో విషం అంటున్నారు, మా పరువు పోతూ ఉంది, ఇదంతా విషాహారాలు, ఈ స్కాములు బయటపడతా ఉన్నాయి, వీటికి ఎందుకు వచ్చిన గోల, మనం అసలు హాస్టల్ సిస్టమ్ని క్లోజ్ చేసేస్తే అయిపోతుంది అని ఆలోచిస్తున్నారు మహామేధావులు. అంటే ఇంట్లో ఎలకలు ఉన్నాయి, ఇండ్లు తగలబెట్టుకునేటువంటి విషయాలు ఇట్లా ఉన్నాయి, మనకు ఒంటి మీద మచ్చలు ఉన్నాయని ఒళ్ళే తగలబెట్టుకునేటువంటి విషయాలు కనపడతా ఉన్నాయి. ఇవి ఇట్లా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అనుకూల ఉపాధ్యాయ సంఘాలతో గుట్టుగా అభిప్రాయ సేకరణకు పూనుకున్నట్టు గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర అట్టడుగు వర్గాలలో పేదలకు విద్యను అందించడమే లక్ష్యంగా కేసీఆర్ నేతలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1023 గురుకులాలు, అంటే మనకున్నాయి ఎన్ని నాకు తెలిసినంత వరకు ఎన్ని మండలాలు ఉండొచ్చు ఒక్కసారి ఇప్పుడే చెప్తాను. మనం అంత దూరం ఎందుకు మనకి ఇప్పుడు చెప్తా, అంటే మండలానికి ఎన్నున్నా కూడా రకరకాలుగా ఇట్లా చేస్తూ ఉన్నా కూడా గురుకులాలు ఇవి వచ్చి 612 గురుకులాలు, క్షమించాలి 612 మండలాలు సుమారు రామారామి. అంటే అప్పటి పాత జిల్లాలు చూసుకున్నా, ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు చూసుకున్నా 33 జిల్లాల్లో
మనకున్నటువంటి 612 అంటే ఇక్కడ ఎన్ని 1020 డబల్ అంటే ఒక మండలానికి 2. ఇక మండలం అంటే మనకు తెలిసింది 30 మండలాలు 20 మండలాలు అంటే 15 మండలాలకు ఒక గురుకులం అవి ఇస్తూ అంటే ఒక జోన్గా తీసుకుని ఉండొచ్చు, ఒక జిల్లాగా తీసుకున్న అక్కడ బీసీ వర్గానికి ఇంకొకటి మైనారిటీలకని ఓపెన్ కానీ ఇట్లా రకరకాలుగా పెట్టేసి గురుకులాలు అంటే కాన్సన్ట్రేషన్ అడ్మిషన్లు అట్లా ఇచ్చేసి ప్రతిపాదికంగా 1023 పెట్టేసి అక్కడ టీచర్లు పెట్టేసి కొత్త గురుకుల రిక్రూట్మెంట్ కూడా చేసేసి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సిస్టమ్ తయారు చేసి మీరు వెళ్ళండి. అక్కడ నేను స్వయంగా వెళ్ళాను. నా శిష్యులు, నా స్టాఫ్, నా మనుషులు ఆ స్కూల్కు మా పిల్లల్ని అక్కడ చేర్పించినటువంటి వాళ్ళు అంటే మా ఛానల్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు నీకేం టెన్షన్ లేదు అని అడిగాం. ఎందుకో ఒకసారి సందర్భం వచ్చి అడిగితే నాకేం సార్ మా పిల్లలు చక్కగా కేసీఆర్ పిల్లలు దాంట్లో వేసాము, మాకే రూపాయి భయం లేదు. అంటే మనకు జనరల్గా ఏంటంటే స్కూల్ సీజ్ స్టార్ట్ కాగానే ఆఫీసులో అడ్వాన్స్లో అప్లో తీసుకుంటుంటారు, ఆ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఓ 10,000 20,000 అని మినిమం కావాల్సి ఉంటుంది. ఆరాటపడుతుంటే మేవేంటి నువ్వెందుకు బాధపడతలేవు అని అంటే అతను చెప్పిన సమాధానం మాకేం అక్కర్లేదు సార్, పైగా మేము మా పిల్లగాన్ని స్కూల్లో ఆ గురుకుల స్కూల్లో చేరడానికి వెళ్తే మాకు భోజనం పెడతారు, మా పిల్లగాన్ని తోలుకు రావడానికి తీసుకుపోవడానికి కూడా డబ్బులు ఇస్తారు, పాకెట్ మనీ ఇస్తారు, మేము కూడా పాకెట్ మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకు. ఎంత చక్కగా ఉంది, పెన్ను బుక్ అన్నీ కూడా వాళ్ళే, బట్టలు వాళ్ళయే, భోజనం కూడా చాలా చక్కగా ఉంటుంది, నాణ్యమైనటువంటి పౌష్టికాహారంతో ఇచ్చారంటే రాబోయే తరాన్ని బాల్యం నుంచి ఏ విధంగా ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికరమైనటువంటి తీర్చిదిద్దే విధంగా గురుకులు అంటే మన బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లల్ని ఒకవైపు అభ్యుదయం వైపు, ఒకవైపు ఆలోచనాత్మక సృజనాత్మకం వైపు, ఇంకొక వైపు ఆరోగ్యంగాను, ఇంకొక వైపు మల్టీ టాలెంట్ విషయంలో అంటే హిమాలయాలు ఎక్కడం కానీ స్పోర్ట్స్లో కానీ రకరకాలుగా తీర్చినటువంటి విజనరీ విధానం ఈ గురుకులాలు. దీన్ని విధ్వంసం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో చేతకాక మెయింటైన్ చేయలేకనే అనేది డౌట్ వస్తూ ఉంది. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చినాయి, అవి విద్యను పెంచడానికి పనికొచ్చినా వాటిలో చేర్చడం వల్ల పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య కుటుంబ సంబంధాలు బలహీనమవుతున్నాయని ఓ స్టడీ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులే దగ్గరే పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలకు చదువుకోవడానికి పిల్లలకు కావాల్సిన వసతులు కల్పించాల విషయాన్ని మన ప్రభుత్వం ఏం రీజన్ పెట్టారు పిల్లలు హాస్టల్లో చదవడం వల్ల వాళ్ళ సంబంధాలు తల్లిదండ్రుల ఆప్యాయతలు తగ్గిపోతూ ఉన్నాయని చెప్పి అంటున్నారు. 300 రోజులు హాస్టల్లో ఉంటారా? ఎవరిచ్చారు ఈ రిపోర్టు? ఎవరా మూర్ఖుడు? ఈ రిపోర్ట్ తయారు చేసినటువంటి దుర్మార్గుడు ఎవరో, మూర్ఖుడు ఎవరో పేరుతో సహా బయటకు వస్తే నిలదీసి అడుగుతాం, ఇట్లాంటి 100 ఉదాహరణలు చూపిస్తాం. అసలు తల్లిదండ్రులకు ఉంటేనే పిల్లలు చదువుకో గొడవలు చేసేటు విధానం, పిల్లలు ఇంట్లో ఇది పొద్దుస్తమాత ఇంట్లో ఉండే గొడవలు చేసేది, వీళ్ళు తల్లిదండ్రులు చెప్తే చదువుకుంటూ ఉన్నవాళ్ళు వాటి సంగతి ఏం చూడాల్సి వస్తుంది. చెప్పడానికి ఏ లెంక అంటే ఏ లెంక అంటారు, ఏమరా అంటే మంగళవారం అని చెప్పినట్టుగా ఉంది ఇదంతా వారం. రైట్, ఇది చూద్దాం, ఇది సిఫారసుల వరకే ఉంటుందా, పూర్తిగా నిజంగా అమల్లో అవుతుందో కూడా చూద్దాం. 2.5 సంవత్సరాలు ఉన్నాయిగా, శాసన చేస్తారో లేదో చూద్దాం.